ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శని త్రయోదశి, గో ద్వాదశి, పద్మనాభ ద్వాదశి. గో ద్వాదశి, పద్మనాభ ద్వాదశి ప్రత్యేకత, విశిష్టత, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజమాసం. ఈరోజు తిథి ఆశ్వీయుజ శుద్ధ ద్వాదశి, మధ్యాహ్నం 1:56 వరకు. నక్షత్రం ధనిష్ట, ఉదయం 7:02 వరకు. తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రకేతువులు సింహంలోను, రవి కన్యలోను, కుజ బుధులు తులారాశిలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమకు తగిన ఫలితం అనేది సూచిస్తోంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు గనక నూతన వ్యాపారం గురించి ఆలోచన చేస్తుంటే అందులో మీకు సానుకూలమైన మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా విద్యార్థులకి కూడా శ్రమకు తగిన ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారికి సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా మీరు పొదుపు పాటించేందుకు ప్రయత్నిస్తారు. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు కూడా ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మేషరాశిలోని కృతికా నక్షత్రం వారు మాత్రం తప్పనిసరిగా ప్రతి పనిలోనూ జాగ్రత్త వహించాలి. ఖర్చులని అధిగమించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. దీని వలన ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయని గ్రహించాలి. మేషరాశి వారు ఈరోజు గోవింద నామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారికి సంబంధించి వృషభ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అనుకూలమైన స్థితిగతులు, అలాగే ఆర్థికపరమైన విషయాలలో వీరికి సహాయ సహకారాలు కూడా లభిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అభివృద్ధి ఉంటుంది. అయితే మీ సంతానం గురించి, వారి విద్య ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి పరిస్థితులకి సంబంధించి మీరు మానసికంగా మీరు ప్రశాంతతను కోల్పోతూ ఉంటారు. వారి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే వారి యొక్క ప్రతి పని గురించి కూడా మీరు ఆలోచన చేయటం వలన మీకు మానసికంగాను శారీరకంగాను కూడా ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలకు సంబంధించి జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారికి మాత్రం ఆటంకాలు అనేవి అనేకం కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు కలగటం, వస్తు వాహనాల వలన కూడా మీకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనే అవకాశాలు, అలాగే మీకు పాత బకాయిలు రుణాలు తీర్చాలని చెప్పి మీపైన అధిక ఒత్తిడి రావటం, ఇవన్నీ కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయని గ్రహించాలి. అలాగే ఇంకా ఈ వృషభ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే దీంతో పాటు ఈ మార్పులకి తగినట్టుగా మీరు మీ ఆలోచన ధోరణి కూడా మార్చుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలు, అలాగే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నము, ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఇలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ యొక్క తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. అలాగే ముఖ్యంగా మిథున రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారికి మాత్రం పిత్రార్జితాలు లభించటం, అలాగే మీ తల్లిదండ్రులకి సంబంధించి సేవలు చేయటం, లేదా వారితోటి మీరు ఎక్కువగా సమయం గడపటం, ఆర్థిక సంబంధంగా కూడా మీకు ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక
మిథున రాశి వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవటం, అలాగే స్వామివారికి సంబంధించిన అష్టోత్తరం చదవటం వీరికి అనేక విషయాలలో మంచి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి సంబంధించి వీరికి కూడా మార్పులు చేర్పులు కనపడుతున్నా కూడా వీరు ఆశించినట్టుగా ఈ మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. అలాగే దీంతో పాటు ముఖ్యంగా వీరు ప్రతి పనిని కూడా నెమ్మదిగా పూర్తి చేసుకురావడానికి ప్రయత్నించాలి. అయితే కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఖర్చులు కూడా అదే విధంగా ఉంటున్నాయి. అయితే మీకు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి మీరు బయటపడగలరని చెప్పుకోవచ్చు. అలాగే స్థిరాస్తి విషయాలలో కూడా కలుగుతున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు అధిగమించగలరు. ఇక కర్కాటక రాశికి చెందిన ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. అలాగే శారీరక బడలిక అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం జీవిత భాగస్వామి గురించి కొంచెం ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వారు కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సింహరాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారు మాత్రం తప్పనిసరిగా అనేక విషయాలలో ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతోటి కలహాలు, అలాగే వస్తు వాహనాల పరంగా ఇబ్బందులు, దీంతో పాటు గృహ సంబంధంగా కూడా మీకు ఇబ్బందులు రావడము, స్థిరాస్తి వ్యవహారాలు ప్రతికూలంగా ఉండటం, అలాగే ఆస్తి తగాదాలు, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు, ఇలాంటి అనేక విషయాల గురించి మీరు ఇబ్బందులకి గురవటం అనేది గోచరిస్తోంది. కాబట్టి ఉత్తరా నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించాలి. అలాగే సింహరాశికి చెందిన ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. ఈ రోజు సింహరాశి వారు రామరక్షా స్తోత్రం చదవటం, వినటం, అలాగే రాముల వారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ఖర్చులని అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నించాలి. అలాగే మీ బకాయిలు, రుణాలు వీటి గురించి మీరు ఎక్కువగా మనస్తాపం చెందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం వారు ఆర్థికపరమైన విషయాల గురించి ఒడిదుడుకులకి గురవుతూ ఉంటారు. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు మీ స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మీ యొక్క బంధుమిత్రులతోటి కానీ, లేకపోతే మీ సోదర సోదరీమణులతోటి కానీ వాదోపవాదాలు ఉండటం, కోర్టు వ్యవహారాలు ఇలాంటివి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి కన్యారాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారు మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. కన్యారాశి వారు మిగతా విషయాలకి సంబంధించి కనుక మనం గమనిస్తే వ్యాపారస్తులకి కూడా మార్పులు చేర్పులు అనేవి కనపడుతున్నా అవి ఆశించినట్టుగా లేకపోవటం, అలాగే నూతన వ్యాపారాభివృద్ధి గురించి ఆలోచన చేయటం, మీ బంధుమిత్రుల ఒక సహాయ సహకారాలు తీసుకోవాలి అని ప్రయత్నం చేయటం, వీటి గురించి కూడా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికైతే మంచి శుభ ఫలితాలు లేదా శుభ సూచనలు కనపడుతున్నాయి. అలాగే శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. దీంతో పాటుగా ముఖ్యంగా వ్యాపారస్తులకి సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. ఆర్థికాభివృద్ధి, అలాగే దీంతో పాటుగా మీరు గనక నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే వాటి గురించి ఆలోచిస్తున్నా అందులో మీకు సహాయ సహకారాలు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన భాగస్వామ్యం అనేది మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు, ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. ఇక తులారాశికి చెందిన విశాఖ నక్షత్రం వారికి ఆర్థిక పురోగతి, అలాగే వీరికి శుభ వార్తలు వినటము, దీంతో పాటుగా స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలత,
అలాగే పాత బకాయిలు తీర్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశి వారు ఈరోజు లక్ష్మీనారాయణ అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా మీ ఆలోచన అనేది కొనసాగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఖర్చులని అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారు మాత్రం స్థిరాస్తుల కొనుగోలు గురించి ప్రయత్నం చేయటం, అలాగే దీంతో పాటు వీరి ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. అలాగే పొదుపు పాటించేందుకు ఎక్కువగా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా లేదా విద్యార్థులు విదేశాలకు వెళ్లే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు వీరికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది, కానీ వీరు పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. అలాగే వీటన్నిటితో పాటు సమయానుకూలంగా వీరు పనులు పూర్తి చేయడంతో పాటు వీరికి ఉన్నతాధికారుల ప్రశంసలు, అభినందనలు కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు కూడా వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మానసికంగా ప్రశాంతత అనేది వీరికి కొంత కొరవడుతూ ఉంటుంది. అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదు అనే ఒక ఆలోచన కూడా వీళ్ళు ఎక్కువగా మనకి గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ధనురాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం తగిన జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక పరంగాను అలాగే కుటుంబ విషయాలకు సంబంధించి జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక ధనురాశి ఉద్యోగస్తులకి ఆశించిన దానికంటే కూడా వీరి పనులు ఆలస్యంగా పూర్తి కావటం, అలాగే వీరి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త వహించటం, దీంతో పాటుగా వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా పనులు సాగుతున్నా కూడా ఆశించినంత వేగవంతంగా పూర్తి కావట్లేదు అనే నిరాశ, ఇవన్నీ కూడా మీకు మానసికంగా అసంతృప్తిని కలిగిస్తూ ఉంటాయి. ధనురాశి వారు ఈ రోజు ప్రత్యేకించి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం వలన వీరికి మానసిక ప్రశాంతత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక ధనురాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఉద్యోగ వ్యాపారాల పరంగా వీరు మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం ఇబ్బందికి గురి కావటం అనేది మనకి గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవటం, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. మీరు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే మీరు వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నా ఈ రోజు వాటికి సంబంధించి ఎటువంటి మార్పులు అనేవి గోచరించటం లేదు. ఇక మకర రాశికి చెందిన ఇతర వృత్తులలో ఉన్నవారు లేకపోతే మిగతా నక్షత్రాల వారికి మాత్రం సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నా కూడా ప్రయత్నపూర్వకంగా పనులు అనేవి మాత్రం పూర్తవుతూ ఉంటాయి. ఇక ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఒత్తిడికి గురి కావటం, సంతానానికి సంబంధించి వారి విద్య అలాగే వారు ఉంటున్న ప్రదేశానికి సంబంధించి కూడా మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశి వారు ఈ రోజు విష్ణు సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు అనుకుంటున్నట్టుగా ప్రతి పనిలోనూ కూడా విజయావకాశాలు అనేవి కనపడుతున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటారు. అలాగే బంధుమిత్రులు కలవటం, శుభవార్తలు వినటం, దీంతో పాటు శుభకార్యాలు చేయాలి అనే ఆలోచన కూడా మీలో కలుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అనేవి మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఆర్థిక పురోగతితో పాటు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. బంధువర్గీయుల ఒక సహాయ సహకారాలు అందటం, అలాగే దీంతో పాటు వారి సలహాలు పాటించటం వలన స్థిరాస్తులు మీకు లభించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి.
ముఖ్యంగా కుంభరాశికి చెందిన పూర్వాభాద్ర నక్షత్రం వారికి ఆర్థిక పురోగతి, దీంతో పాటు నూతన వస్తువాహనాలు అమరే అవకాశాలు, స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు, బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, శుభకార్యాలు లాంటి వాటిల్లో మీరు పాల్గొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మానసిక సంఘర్షణకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు అధిక శాతం ఆర్థికపరమైన విషయాల సంబంధంగా, లేకపోతే భాగస్వామ్యం సందర్భంగా, అలాగే ఆశించిన విధంగా వీరికి ఆర్థికంగా పురోగతి లేకపోవటం, ఇవన్నీ కూడా నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీనరాశికి చెందిన పూర్వాభాద్ర నక్షత్రం వారికి మాత్రం చిన్న చిన్న మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో మీ బంధువర్గీయులు కానీ, స్నేహితులు కానీ మీకు సహాయం చేయటం, అలాగే హఠాత్తుగా ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు లాంటివి మీకు అందే అవకాశాలు, దీంతో పాటు మీ సంతానానికి సంబంధించి మంచి అభివృద్ధి అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన వ్యాపారస్తులు మాత్రం తగిన శ్రద్ధ వీరి వ్యాపారానికి సంబంధించి పెట్టాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. వ్యాపార నిమిత్తంగా వీరు అధిక రుణ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. పాత బకాయిలు తీర్చే ప్రయత్నం కూడా కొనసాగుతున్న ఈ అధిక రుణ ప్రయత్నాల వలన వీరు ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు కూడా మీకు లభించే అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక మీనరాశి వారు నారాయణ కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గోద్వాదశి, పద్మనాభ ద్వాదశి సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.